హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఆల్రెడీ ఒక్కసారి ఈ మొక్క గురించి తెలుసుకున్నాం కదండి. దీన్ని రాధా మనోహర్ మొక్క, జాజిపూల మొక్క అని అంటారు. ఇంతకుముందు వీడియోలో మనము ఈ మొక్క అనేటువంటిది ఇగురు వచ్చి ఇలా పొడవుగా పెరగడం అనేటువంటిది మనం చూసాము. దాన్ని నేను ఏం చేశాను అంటే, ఇది తీగజాతి మొక్క కదా, మనకి ఇది ఏపుగా పెరిగితే కరెక్ట్గా అంటే అటు ఇటు పడిపోతుంది అన్నట్టు. దీనికి ఒక పందిరిలాగా వేస్తే చాలా పెద్ద గుబురు మొక్క వస్తుంది. కానీ ఇది సిటీ హైదరాబాద్ కదండి, మనకు అలా పందిరి అనేటువంటిది కష్టము. మళ్ళీ రెంటెడ్ హౌస్లో ఇదంతా కష్టం కదా, అందుకోసమని నేను కుండీలో పెంచుతున్నాను కదా. ఈ కుండీలో పెంచుతున్నటువంటి ఈ మొక్కను ఇక్కడ రెండు ఇలా ఎండిపోయినటువంటి కొమ్మల్లాగా ఉన్నాయి కదా, ఆ రెండు కొమ్మలను చుట్టేసి దీన్ని ఒక అల్లికలాగా అల్లానండి, ఇట్లా రౌండ్గా. సో అల్లి ఎంత ఇగురు వచ్చిందో, ఎన్ని రకాల కొమ్మలు వచ్చాయో ఆ కొమ్మలన్నీ అందులోనే అల్లాను. సో ఇలా గుబురుగా ఉంది, ఇంకా గుబురుగా వస్తుందండి. ఇంకా గుబురుగా వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. దానితో పాటు ఈ మనకు సన్న మల్లెపూల మొక్క కూడా ఉంది కదా, దీన్ని కూడా దీనికే అల్లానండి. సో ఇలా మనం అల్లికలాగా ఉన్నట్లయితే తీగజాతి మొక్కలు అనేటువంటి చాలా బాగా వస్తాయి. ఇంకా నేను ఇక్కడ నందివర్ధన మొక్క కుండీలో కూడా ఇలా సన్న మల్లెపూల మొక్కను వేశానండి. అది కూడా ఇక్కడ మంచిగా వస్తుంది. ఇంతకుముందు ఈ నందివర్ధన మొక్క అనేటువంటిది గుమ్మం పక్కన ఉండేది. ఇప్పుడు సన్లైట్ అనేటువంటిది ఇటు సైడ్ వస్తుంది, రైట్ సైడ్ గుమ్మానికి. సో అందుకోసమని దీన్ని ఇక్కడ పెట్టాను. ఇట్లా సన్లైట్ పడితే ఈ మొక్క చాలా బాగా ఫ్లవర్స్ని ఇస్తుందండి. సో అందుకోసమని ఇక్కడ పెట్టాను. చూడండి, చిన్న చిన్న మొగ్గలు అనేటువంటివి వస్తుంది. చెట్టు నిండుగా ప్రతి ఒక్క ఆకుతో సహా మొగ్గలు వస్తే చాలా బాగా ఫ్లవర్స్ని ఇస్తుంది ఈ మొక్క. ఎండ తగలకపోతే ఈ మొక్క అంతగా ఫ్లవర్స్ అనేటువంటిది ఇవ్వదు. సో అందుకోసమని నేను ఇక్కడ పెట్టాను. పెట్టిన 1 వీక్లోనే ఇన్ని మొగ్గలు వచ్చాయండి.